గుంటూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ బయలుదేరారు. జగన్ టూర్తో గుంటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటున్నారు. ఇక ఈ రోజైతే మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లాలో ఉన్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యులనైతే పరామర్శించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని గుంటూరు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రజెంట్ అక్కడ అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఎలా ఉంది సిచ్యుయేషన్? అలాగే వైఎస్ జగన్ ఎంతసేపట్లో రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇంటికి? శాలిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి కూడా ఇప్పుడే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. ప్రస్తుతం మనం నేషనల్ హైవే పైన ఉన్నాము. బుడంపాడు హైవే ఉన్నాం. మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కార్యకర్తలు జగన్ కి స్వాగతం పలికేందుకు కూడా కార్యకర్తలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్స్ లో స్పష్టం చేస్తూ చూసుకోవచ్చు. పోలీసులు ఆంక్షల మధ్య జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు సమాయత్తమయ్యారు జగన్ స్వాగతం పలికేందుకు. ఎందుకంటే అంబటి రాంబాబు నివాసం పైన జరిగినటువంటి దాడి వ్యవహారం, అదేవిధంగా జోగి రమేష్ పైన జరిగినటువంటి దాడి సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశం కొంత దుమారంగా మారినటువంటి నేపథ్యంలో జగన్ కి స్వాగతం పలికేందుకు కూడా బుడంపాడు వద్ద అటు పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. అయితే మనం చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి బయలుదేరి దగ్గర నుంచి కూడా అడుగడుగున పోలీసు ఆంక్షలు ఉన్నాయి, తట్టి అమల్లో ఉందన్నారు. ఏదైతే మరి సిద్ధార్థ నగర్ అంబటి రాంబాబు నివాసానికి నేరుగా జగన్మోహన్ రెడ్డి చేరుకునేటువంటి అవకాశం ఉంది. నేషనల్ హైవే నుంచి, అదేవిధంగా చుట్టుకుంట ప్రాంతం నుంచి కూడా కలెక్టరేట్ ద్వారా కూడా మరి పట్టాభిపురం బ్రిడ్జి మీదుగా కూడా మరి సిద్ధార్థ నగర్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి సమయంలో కూడా 30 యాక్ట్ అమల్లో ఉంది. జిల్లా ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ర్యాలీలు, సభలు నిర్వహించడానికి వీల్లేదంటూ కూడా ముందస్తు కూడా హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో అటు వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. ఏదైతే అంబటి కుటుంబం పైన జరిగినటువంటి దాడి వ్యవహారం, అదేవిధంగా జోగి రమేష్ పైన జరిగినటువంటి దాడి వ్యవహారం కూడా అటు కూటమి నేతల మధ్య, అటు విపక్ష నేతల మధ్య కూడా మాటలు యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పెమ్మసాని చంద్రశేఖర్ టార్గెట్ గా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా కూడా ఆమె నిన్న మాట్లాడింది. ఏదైతే మరి అంబటి కుమార్తె తీవ్ర స్థాయిలో కూడా కూటమి పైన మండిపడ్డారు. అటు కుటుంబ సభ్యులు కూడా ఇంత మేరకు కూడా ఉన్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి సమయంలో టీడీపీ చేసినటువంటి దాడి వ్యవహారం కానీ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గల్లా మాదిరి చేసినటువంటి వ్యవహారం పైన కూడా రాష్ట్ర ప్రజల ముందు మీడియా ముఖంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో అటు కుటుంబానికి ఒక భరోసా కల్పించేటువంటి అవకాశం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరు, అదేవిధంగా రేపు జోగి రమేష్ నివాసానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే ఏదైతే మరి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్నటువంటి దాడుల వ్యవహారం కానీ, వైసీపీ నేతల పైన పెడుతున్నటువంటి కేసుల వ్యవహారం పైన కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి ఒక లేఖ రాశారు. రాష్ట్ర పరిస్థితులపైన, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి వ్యవహారాల పైన కూడా పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో కూడా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు ప్రాంతానికి మరి కాసేపట్లో కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. నేషనల్ హైవే మీదుగా కూడా అటు కలెక్టరేట్ మీదుగా అటు పట్టాభిపురం బ్రిడ్జి నుంచి సంబగడూరు నుంచి కూడా సిద్ధార్థ నగర్ కి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అంబటి నివాసం చుట్టూ కూడా బార్గెట్ ఏర్పాటు చేశారు. కార్యకర్తలు ఎక్కడ కూడా సభలు కానీ, ర్యాలీలు కానీ నిర్వహించొద్దని అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలి వచ్చారు. మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. కార్యకర్తలు బార్గెట్స్ ఏర్పాటు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ కూడా పికెట్స్ ఏర్పాటు చేశారు. అటు గుంటూరు ప్రాంతానికి సంబంధించి, డెల్టా ప్రాంతానికి సంబంధించి, అదేవిధంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏదైతే మరి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే మరి ర్యాలీకి